హాయ్ అండి అందరికీ. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ జరిగేది ఏంటంటే హెయిర్ ఫాల్. అయితే హెన్నా కలుపుకోవడంలో కొన్ని చిట్కాలు పాటిస్తే హెయిర్ కుదుళ్ళ నుంచి బలంగా ఉండేలా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలోకి చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళిపోతారండి. ముందుగా గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని అవి బాయిల్ చేసుకోండి. అందులో కాసింత టీ పొడి వేసి అది కూడా చక్కగా బాయిల్ అయిన తర్వాత ఇందులో పచ్చి గోరింటాకు వేసుకోవాలి. మనం హెన్నా పౌడర్ కలుపుతాం కదండి, మళ్ళీ ఇది ఎందుకు అని మీరు అనొచ్చు. హెన్నా పౌడర్ కలిపినా సరే పచ్చి గోరింటాకు వేసి దాని నుంచి వచ్చే రసం మనం హెయిర్కి పట్టిస్తే అది మన కుర్లకి మంచి బలాన్ని ఇస్తుంది. మనకి లోన్ నుంచి కూడా మంచి శక్తినిచ్చి వెంట్రుకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వేసుకోవలసింది మనం ఇంట్లో పెంచుకునే సహజ సిద్ధమైన అలోవెరా ముక్కలు. బయట కొనువు కాదండి, అవే వేసుకోవాలి. ఇంట్లో ఉన్నదే మంచిది మనకి. అవి వేసిన తర్వాత మనం నెక్స్ట్ వేసుకోవాల్సింది గుంటగలగరాకు పొడి. ఇది బయట షాపుల్లో కూడా మనకి దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఒక స్పూనో 2 స్పూన్లో కూడా దీన్ని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనివల్ల ఉపయోగం అందరికీ తెలిసిందే. ఇది ఆల్రెడీ హెయిర్ ఆయిల్లో కూడా ఉపయోగిస్తారు. అలాగే దీంట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే కుదుళ్ళ నుంచి కూడా మనకి హెయిర్కి మంచి బలాన్ని ఇస్తుంది. అలాగే తల కూడా నల్లగా ఉంటుంది, మంచి షైనింగ్ వస్తుంది. తర్వాత బావంచాలు, అలాగే ఎండిపోయిన ఉసిరికాయలు ఇవన్నీ కూడా అందులో వేసి మరిగించుకుందాం. ఇవి కూడా మనకి మంచి సువాసన వస్తుంది. హెయిర్ చుండ్రు కూడా పోతుంది. ఇవి వేసుకోవటం వల్ల చుండ్రు పోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వట్టివేళ్ళు హెయిర్కి చాలా చల్లదనం అండి. తలకి అయితే మంచి చల్లదనం ఇస్తాయి. అలాగే మన తల పెరగటానికి చల్లదనం ఉపయోగపడుతుంది. ఆ చల్లదనం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అలా వట్టివేళ్ళు వేసుకుని దాన్ని కూడా బాగా మరిగించిన తర్వాత మనం నెక్స్ట్ వేసుకోవలసినది అవిసె గింజలు. ఇవి అన్నిటికీ కూడా చాలా మంచిది. హెయిర్కి అయితే ఇంకా మంచిది. మనం ఆయిల్లో వేసుకుంటాం, మనం ఫుడ్ల ద్వారా కూడా తీసుకుంటాం. అలాగే దీనికి కూడా వేసి అవి కూడా వేసి మనం మరిగించుకుందాం. ఇవన్నీ వేసుకోవటం వల్ల ఈ వచ్చిన రసంతో చేసుకుని హెన్నా కలుపుకోవటం వల్ల ఇవన్నిటికీ ఉన్న బెనిఫిట్ మన హెయిర్కి అందుతుంది. ఓన్లీ కేవలం మనం చాలామంది చేస్తున్నది ఏంటంటే నీళ్ళు మరిగించి అందులో టీ పొడి వేసేసిన తర్వాత గుడ్డు అన్నీ వేసేస్తుంటాం. కానీ నేనైతే నా హెయిర్కి ఇలాగే చేస్తానండి. మంచి కలర్ వస్తుంది, హెయిర్ నల్లగా ఉంటుంది. అలాగే హెయిర్ కుదుళ్ళ నుంచి కూడా మంచి బలాన్ని ఇస్తుంది. ఇలా మనం చేసుకోవటం వల్ల కేవలం హెయిర్ ఆయిల్కే కాదు, మనం పెట్టుకుంటున్న హెన్నాకు కూడా ఇవన్నీ వేసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న హెన్నా పౌడర్ కూడా దీనికి కలిపేసేయండి. దీన్ని కలిపేసి బాగా ఇవన్నీ కూడా దానికి పట్టేలా కలపండి. ఇలా వేసుకోవటం వల్ల హెయిర్కి మంచి గ్రోత్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీ హెయిర్ అనేది గ్రోత్నెస్ బాగా పెరుగుతుంది, హెయిర్ ఓడడం తగ్గుతుంది. నెక్స్ట్ ఇందులో ఒక నిమ్మ చెక్క పిండుకోండి. అంతే, అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. ఇంకా గుడ్డు పెరుగు అవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక నిమ్మ చెక్క వేసి ఒక 3-4 గంటలు గ్యాప్ ఇచ్చి వేసుకోండి. నేనైతే మీకు చూపించడం కోసం ఇప్పుడే నేను ఇలా తలకి కొంచెం వేసాను, కలిపానుగా చూడండి. కలిపిన తర్వాత ఎంత బాగా పండిందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.